సిద్ధాంతి గారు, పెద్దబాబు పెళ్లి జరగకపోతే తనకి అఖిలకు కూడా ప్రాణగండమని చెప్పారు. ఆ భయంతోనే మీరన్నట్లుగా బ్రహ్మముహూర్తంలోనే నీలాంబరి మెడలో మంగళధారణ జరిపించాం. కానీ ఇప్పుడు అఖిల త్రుటిలో ప్రాణగండ నుంచి తప్పించుకోగలిగింది అంటే ఆ పెళ్ళి సుముఖంగానే జరిగిందంటారా అన్న సందేహం వచ్చి మీ కబురు పెట్టాం. మీరు సందిగ్ధంలో పడ్డారని నాకు అర్థమవుతుంది. ఘట్టమనేని వంశ పేరు ప్రతిష్టలను ఇంకా పెంచాలని ఆలోచించడం తప్ప తన స్వార్థం చూసుకోలేదు. తల్లిదండ్రుల మాట జవదాట్లేదు. అలాంటి గొప్ప కొడుకును కన్నామన్న సంతోషం ఇప్పుడు తన జీవితాన్ని చూస్తుంటే సన్నగిల్లుతోంది. పెళ్ళైనా పెద్దబాబు సంతోషంగా లేడు. పెళ్ళైన కొద్ది రోజుల్లోనే అఖిలకి గుండెపోటు వచ్చింది. ఈ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే భయమేస్తోంది సిద్ధాంతి గారు. దేనివల్ల ఇలా జరుగుతుందో విశ్లేషించాలి. మీరు పరిష్కారం చూపిస్తారన్న ఆశతోనే మిమ్మల్ని పిలిపించాం సిద్ధాంతి గారు. నా కొడుకు జీవితంలోకి వచ్చే అమ్మాయి ఎవరో మీ ద్వారానే తెలుసుకున్నాను. పెద్దబాబుకి గతం గుర్తుకు వచ్చేలా చేయడం కష్టం, కానీ తను సంతోషంగా ఉండేలా చేయాలి. అలా చేయాలంటే తన మనసును అర్థం చేసుకోగలగాలి. నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానమ్మా. మళ్ళీ మీ అందరి సంతోషాన్ని చూడగలుగుతాను. పెద్ద కోడలొచ్చినా మనశ్శాంతి లేదు. పెద్దబాబు మనసు సమాధాన పడకపోవడమే దీనికి కారణం. దేవేంద్ర గతం గుర్తు రాకపోవడం సమస్య కాదమ్మా. బుద్ధిబలంతో ఏదైనా సాధించగల సమర్థుడు తాను. తన మనసులో ఉండే అమ్మాయి ఎవరో ఏంటో తన మనసు అంగీకరించలేకపోతున్నందుకే ఈ సంఘర్షణ. అంతే కదా దేవేంద్ర? అంతే ఏంటి? అంతే అక్షరాల్లో చెప్పారు సిద్ధాంతి గారు. నాకు ఎసరు పెట్టడానికే వచ్చారనుకుంటా. సంఘర్షణ తీవ్రత తగ్గాలి, సమస్యకి పరిష్కారం దొరకాలి సిద్ధాంతి గారు. ఏం చేస్తే పెద్దబాబు జీవితంలో సంతోషాన్ని తీసుకురాగలమో చెప్పండి. గురువుగారు, ఏమైంది? ఎందుకు ఆగిపోయారు? అడ్డంకులున్న ఇంట్లోకి అడుగు పెడుతున్నాం, అందుకే ఆగిపోయాను. పదండి వెళదాం. సిద్ధాంతి గారు వచ్చారా ఆంటీ? అంటే మనం చచ్చామే. భయపెట్టకండి ఆంటీ. మనం ఎలాగో పార్వతి జాతకం మార్చేశాం కదా. మన ప్రయత్నం సక్సెస్ అవుతుందో వీళ్ళ పూజలు సక్సెస్ అవుతాయో చూద్దాం. పదండి. పద. నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం అండి. నమస్కారం సిద్ధాంతి. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని ఏర్పాటు చేసి అంతా సక్రమంగానే ఉంది కదా? ఉంది సిద్ధాంతి గారు. మనం అనుకున్న సమయానికి పూజ ప్రారంభిస్తే సరిపోతుంది. అలాగే సిద్ధాంతి గారు. అలాగే.
నీలాంబర్ని కూడా పెదబాబు దగ్గర కూర్చోమంటారా స్వామి? అవసరం లేదమ్మా. ఇది కలిసి చేసే పూజ కాదు, ఇద్దరూ కలిసి ఉంటారా లేదా అని తేల్చే పూజ. గురువుగారు, ఇప్పుడు చేయబోయే పూజ ఇంకొక సమస్యకి దారితీయదు కదా? మీ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసేలా చేయటమే దైవానుగ్రహాల యొక్క లక్ష్యం. ఆందోళన పడకండి. పంతులు గారు, జాతకాలు ఇమ్మంటారా? గురువుగారు, వీటి అవసరం లేదన్నారమ్మా. అమ్మవారి అనుగ్రహంతోనే నిజ నిర్ధారణ చేయటం జరుగుతుంది అన్నారు. ఆ తల్లి దయతోనే నా బిడ్డ సంతోషాన్ని చూడాలనుకుంటున్నాను. ప్రారంభించండి. అమ్మా నీలాంబరి, ఏమైందమ్మా అలా ఉన్నా? ఏం లేదాంటీ, ఏం లేదు. ఇదంతా నీకోసమేనమ్మా. మీరిద్దరూ కలిసుండటం కోసమే. సరే ఆంటీ. బాబు దేవేంద్ర, ఈ హోమాన్ని వెలిగించనాయనా. అమ్మా, ఆ పసుపు కుంకుమలిటివు. ఇది కాఫీనా? నీ మొహల్లా ఉంది. నీలాంబరి,